మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మనకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్ నెలలో దాదాపు 13 లక్షల పని దినాలు జనరేట్ చేయాలని మనకు కమిషనరు గ్రామీణాభివృద్ధి వారు సూచించడం జరిగింది. ఇక్కడ డిమాండ్ను బట్టి మనము జిల్లాలో ఇప్పటి వరకు 2,62,000 కుటుంబాలకు జాబ్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 2,62,000 జాబ్ కార్డులో 4,80,000 మంది వేతనదారులు రిజిస్టర్ అయి ఉన్నారు. వీటిలో 1,60,000 కుటుంబాల్లోని 3 లక్షల మంది రెగ్యులర్గా మన ఉపాధి హామీ పనికి వస్తూ ఉంటారు. ఏవైతే మన ఎండాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఉండవో ఈ పనుల్లో ఈ గ్యాప్లో మనం ఎన్ఆర్ఎస్ఎస్ ద్వారా అవసరమైన అందరికీ పనులను కల్పించి మైగ్రేషన్ లేకుండా వీళ్ళు వలస వెళ్ళకుండా వాళ్ళ జీవనోపాధులు సుస్థిరం చేస్తూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళు జీవనం కొనసాగించే ఏర్పాట్లు మనం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్నాము. అదేవిధంగా రోజు కూలి 307 రూపాయలకు 300 నుంచి 307 రూపాయలకు పెంచడం జరిగింది. ప్రస్తుతానికి మన జిల్లాలో ఆవరేజ్న 272 రూపాయల వరకు రావడం జరిగింది. వేతనాలు బకాయి ఉన్న వేతనాలు కూడా దాదాపు 2 రోజులుగా అందరి అకౌంట్లో డిపాజిట్ అవుతున్నాయి. ఇదే విధంగా జూన్, జూలై అంటే వర్షాలు ప్రారంభమైనంత వరకు ఎంతమంది పని అడిగితే అంతమంది పని కల్పించేదానికి సిద్ధంగా ఉన్నాము. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎలాంటి గ్యాప్స్ లేకుండా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చేయటం జరుగుతుంది. దీనితో పాటు ఈ సమ్మర్ సీజన్లో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5,000 ఎకరాల్లోని సన్న చిన్నకారు రైతులకు ఆ పండ్ల తోటలను శాంక్షన్ చేసి 100% సబ్సిడీతో శాంక్షన్ చేసి 3 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ కూడా ఈ స్కీమ్ నుంచే ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మన ఫ్లోరికల్చరు పూల తోటల పెంపకము, రోజా, మల్లి, జాజి పూల తోటల పెంపకం కూడా మనం ఈ పథకం ద్వారా 100% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు పొలాల గట్ల చుట్టూ ఆ మొక్కలు నాటుకునే దానికి కూడా మన మొక్కలు ఫ్రీగా ఇచ్చి మెయింటెనెన్స్ చేయటము. ఇదే విధంగా మునగ చెట్లను ఈ హార్టికల్చర్లో కలిపి అడిగిన వాళ్ళందరికీ మనము 100% ఇవి కూడా 100% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో కలెక్టర్ గారి డైరెక్షన్స్ ప్రకారము ముందుకు తీసుకుపోతున్నాము. దీనితో పాటు మనము రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటే కార్యక్రమం, అవెన్యూ ప్లాంటేషన్ కూడా మనం 50 కిలోమీటర్ల వరకు చేయాలని డిసైడ్ చేశాము ఈ సంవత్సరంలో. దీనితో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలాలు, గ్రామ పంచాయతీకి సంబంధించిన ఖాళీ స్థలాలు, ఎండోమెంట్ స్థలాల్లో బ్లాక్ ప్లాంటేషను, పచ్చదనాలు పెంచేందుకు బ్లాక్ ప్లాంటేషన్ చేస్తున్నాము. ఇంకా స్కూల్స్లో మనం ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కింద అక్కడ పండ్ల తోటలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు ఇన్స్టిట్యూషన్లో కూడా ఇచ్చి మనమే మెయింటెనెన్స్ చేస్తున్నాము. ఈ విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా సుస్థిర జీవనోపాధులు హార్టికల్చర్ ద్వారా కల్పిస్తూ
మనం పచ్చదనాన్ని గ్రీనరీని పెంచే యాక్టివిటీస్ కూడా మనం ఎన్ఆర్ఎస్జిఎస్ పథకం ద్వారా మనము ప్రస్తుతము చేయటం జరుగుతుంది. సీసీ రోడ్లు వేస్తున్నాము, రహదారుల్లో బీటీ రోడ్లు వేస్తున్నాము, సైడ్ డ్రైన్స్ కన్స్ట్రక్ట్ చేయిస్తున్నాము, గ్రామ పంచాయతీ బిల్డింగులు, గ్రామ పంచాయతీ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, ఈ బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు, డిజిటల్ లైబ్రరీలు, ఎస్డబ్ల్యూపిసిలు, కమ్యూనిటీ సోక్ పిట్స్, ఇండివిజువల్ సోక్ పిట్స్, మన రూరల్ హౌసింగ్ సంబంధించి 90 మ్యాండేట్స్ మన ఎన్ఆర్ఎస్జిఎస్ నుంచి ఇస్తున్నాము. ఈ విధంగా అన్ని మూలలను టచ్ చేస్తూ ఈ పథకం వల్ల అందరికీ బెనిఫిట్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాము.